చెప్పండి ఆంటీ. ఎలా ఉన్నారు? ఆ! ఎలా తెలుస్తున్నారు కదా గుండమ్మలాగా ఎంతలా ఉన్నారు ఎలా లేదు ఉన్నారు. లేదు. మీరెప్పుడు ఇలా ఉంటేనే బావుంటుంది. చెప్పండి మీ ఛానెల్ గురించి ఏంటి ఆంటీ? ఆ ఫాలోయింగ్ ఏంటి అసలకి? నేను మధ్యలో కట్ అయ్యాను ఆంటీ. అంతా బాగా ఉంటుంది. దాని తర్వాత నాకు ఫీడ్‌లో మొత్తం మీ ఛానెలే వస్తోంది. అవునా? ఆవకాయ పచ్చడి నుంచి వస్తోంది. అక్కడి ఆవకాయ నుంచి నేను పచ్చడి ప్రియాంక చూస్తున్నాను. మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఫుల్ పాపులర్ చేసిందండి. ఆ! ఆ, నా దాకా మళ్ళీ రీచ్ కూడా అదే వీడియో అదే వచ్చేసింది. కలిపిందా? అవునండి. చెప్పండి ఆంటీ. చాలా మీ జర్నీ ఏంటి? మీరు జర్నీ చెప్పండి. అంటే ఏముంది హార్బుల్. అయ్యో! అలా ఎందుకంటారు? అంటే ఏముంది ఎలా చెప్పను అంటే నేను ఎలా చెప్పాలన్నది అర్థం కావట్లేదు. నాది చైల్డ్ మ్యారేజ్ అది తెలిసింది. అబౌట్‌లో కూడా నేను అదే రాశాను. హ్మ్. చైల్డ్ మ్యారేజ్. అబౌట్ హ్మ్. చదివావా నువ్వు? అవునవునవును. అబౌట్‌లో చైల్డ్ మ్యారేజ్. హ్మ్. లా ట్వ సిక్స్త్ అయింది. సెవెంత్‌లోకొచ్చాను. హ్మ్. సెవెంత్ క్లాస్‌లో మ్యారేజ్ అన్నారు. హ్మ్. వీళ్ళు నక్లీస్ చేయిస్తున్నారు, పట్టు చీరలు కొంటున్నారు అనుకున్నాను గానీ, లైఫ్ ఇంత హారబుల్ అవుతది అనుకోలేదసల. అంతే 12 ఇయర్స్ మ్యారేజ్ అయింది. ఆ రోజుల్లో అదే టైంకి చేసేవాళ్ళు కదా! యంగ్‌గా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ అంతే మీకెలా ఉండిందో అసలు. మెచ్యూర్ అయిన 3 మంత్స్‌కి మ్యారేజ్ హ్మ్. అయింది. చూడండి. ఆ! హ్మ్. చిన్నప్పటి నుంచి ఒబెసిటీయే నా బాడీ. హ్మ్. అయ్యో! ఇంకా బబ్లీగా ఉండేదాన్ని బాగా. హ్మ్. అది ఊళ్ళో కుర్రోడు మంచోడు. బయటికెళ్ళనిచ్చేవారు కదా ఆడపిల్లల్ని. అవును. అవును. ఊర్లోనే పెళ్లి చేసేసుకోవాలి అవును. అని హ్మ్. చేసేసారు. అతనికెంత వయసు? హ్మ్. 17 ఇయర్స్ పెళ్ళయ్యేటప్పటికి. హ్మ్. ఏజ్ నాకు డిఫరెన్స్ ఎంత? నాకు 12 సంవత్సరాలు. 5 సంవత్సరాల డిఫరెన్స్ అంతే. ఇద్దరికి అంతే. అంతే. హ్మ్. ఆయనకి పెళ్లి గురించి తెలదు. నాకు పెళ్లి గురించి తెలీదు. ఏదో బొమ్మల పెళ్లి కింద చేశారు. అంతే 4 ఇయర్స్ వెమ్మటే అదే ప్రెగ్నెంట్. ఓకే. ఓకే. భగవంతుడు ఓకే. సమకూరుస్తాడట అలాగా. ఇది ఇప్పుడు ఈ పాత్రంతా నా మీదుంది. హ్మ్. ఇది చేయాల్సిన పాత్ర నా మీదుండి హ్మ్. టక 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 అయిపోయిందేమో హ్మ్. అనిపిస్తది. అంటే వెమ్మటే 1 ½ ఇయర్‌కేమో 1 ఇయర్‌కే బాబు పుట్టేయడం. హ్మ్. మళ్ళీ బాబుకి 2 ఇయర్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్రెగ్నెంటు. పాపకి మూడో నెల మా హ్మ్. వారికి యాక్సిడెంట్ అయ్యేటప్పటికి. అయ్యో! హుహుహు. అతనికి యాక్సిడెంట్ అయ్యేటప్పటికి అంతే 21 ఇయర్స్ ఉంటుందేమో. అంతే 4 ఇయర్స్ కరెక్ట్‌గా మా మధ్యలో జరిగింది. ఓ 2 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా లోన్లీగా అనిపించింది. ఒక్కదాన్ని కోడలు ఆఫీస్‌కెళ్ళిపోద్ది. అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా! అయిపోయాయి. బాధ్యతలయిపోయాయి. రెస్ట్ తీసుకో అని చెప్పేసి పిల్లోడు హ్మ్. కూడా చెప్పేశారు. కొడుకు, హ్మ్. కూతురు కూడా. హ్మ్. నాకిది లైఫ్ నచ్చలేదు. ఏంటి లైఫ్ అంటే ఇలా తినడం, కూర్చోవడమేనా? ఈ లైఫ్ ఏం లేదు. మనం ఇంతకాలం ఎప్పుడు చర్చించుకోలేదు కదా అవును. అవును. ఇవన్నీని. అవును. అవును. ఏదో 5 నిమిషాలు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేదాన్ని, కాలేజీ నుంచి. ఆ కారు దిగేటప్పుడు నిన్ను పలకరించేదాన్ని, ఎళ్ళిపోయేదాన్ని. అంటే రఫ్ ఔట్‌లైన్ లాగా తెలుసా అంటే, కానీ ఇన్ని డీటెయిల్స్‌గా అయితే ఇప్పుడే ఫస్ట్ టైము. ఆ! అది ఆ రకంగా ఉంటే, అప్పుడు మా మనవరాలంది, "బోర్ ఫీల్ అవ్వకు. ఎందుకు యూట్యూబ్ ఛానెల్ పెట్టిస్తాను. హ్మ్. నువ్వు పచ్చి పులుసు చేసినా కూడా బ్రహ్మాండంగా కిలో బియ్యం అన్నం తింటారు అందరూను. నీ హస్తవాసి అంత మంచిది. నువ్వు యూట్యూబ్ ఛానెల్ పెట్టు. హ్మ్. బావుంటుంది" అని పెట్టించింది. జనం అందరూ కూడా నన్ను బాగా అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో నానమ్మగా, గోదావరి ఆడపడుచుగా. నేను పులచేపల కూర వండితే అబ్బా! ఎన్ని లక్షల మందో చూసారు. చాలా బాగా వైరల్ అయింది. మామిడికాయ చారు కాస్తే కూడా అంతలా ప్రేమించారు అందరూను. అట్లా యూట్యూబ్ ఛానల్‌కి నేను ఇప్పుడు పరిచయం. ప్రపంచమంతా ప్రపంచం సే 4 రాష్ట్రాల్లో 10 కంట్రీల్లో చూస్తున్నారు ప్రియాంక నన్ను. 10 హ్మ్. కంట్రీల్లో. రాజమండ్రి నన్ను కన్న తల్లిలా కడుపులో పెట్టుకుంది. లైఫ్ ఇచ్చింది. ఇవాళ నా పిల్లల్ని నన్ను నుంచోబెట్టింది. అలాగే బెంగుళూరొచ్చాము. హ్మ్. బెంగుళూరొచ్చాక కూడా మేము చాలా అప్ అండ్ డౌన్‌లు చూసాం ప్రియాంక. ఏదైనా ఒక కష్టం వస్తే కొడుక్కి నేనెప్పుడు కూడా చెప్తాను. ఈ డబ్బు మనం చూడంది కాదు. డబ్బు లేకపోవడం మనం చూడంది కాదు. ఇప్పుడు మనల్ని ఎవరో ఏదో మోసం చేశారని చెప్పేసి మనం బాధపడతా కూర్చునే కంటే, రేపొద్దుట మనం ఏం చేయాలి బతకడానికి? హ్మ్. భగవంతుడు ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. నా కొడుక్కి మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. బాబు బాగున్నాడు. కూతురికి మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది. నేనొకడు 6 నెలలు అటు తిరుగుతాను. 6 హ్మ్. నెలలు ఇక్కడుంటాను. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఎళ్ళట్లేదు. మొన్న అందరూ నాకు కామెంట్ పెట్టారు. నానమ్మ మీరు యూకే ఎళ్ళిపోయారేమో వీడియోలు తగ్గిపోయినియి.
యూకే వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాము అంటుంటే అబ్బా ఎంత అబ్జర్వేషన్ నా మీద. ప్రపంచకమే నన్ను చూస్తోంది. ప్రపంచకానికి ఒక నానమ్మని అవుతానని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ గమ్య, నన్ను ఇలా చేసినందుకు. ఎవ్రీ సెకండ్ మనవరాలు అయినా కూడా నేను నిన్ను బ్లష్ చేస్తానే ఉంటాను. నువ్వు మా అమ్మవమ్మ, నువ్వు చల్లగా ఉండాలి తల్లి. చాలా బ్రిలియంట్ స్టూడెంట్, చాలా బ్రిలియంట్, బాగా చదువుతుంది. చాలా మెచ్యూరిటీ అండి మెచ్యూరిటీ. గమ్యకి. నాకు ఏదైనా ఒక కష్టం వస్తే కొడుకు దగ్గర కూతురు దగ్గర చెప్పుకోను, గమ్యతో చెప్పుకుంటా. తను ఇమ్మీడియట్గా అనుసరిస్తే ఆ ముందు రోజునే అంది, నీ ఛానల్ చూస్తే ప్రియాంక ఆంటీకి ఫోన్ చెయ్యి, అందరూ అడుగుతున్నారు కదా నిన్ను చైల్డ్హుడ్ గురించి చెయ్యి అని. అది ప్రియాంక ఆంటీ కరెక్ట్గా టీచింగ్ బాగా చెప్తారు కదా అని అనుకోకుండా నువ్వు కాల్ చేయడం. అవును, నీ వాయిస్ మెసేజ్ చూశాను నేను. అవును, ఆంటీ వీలవుతే కాల్ చేయండి అన్నావు, ఇమీడియట్గా కాల్ చేయడం. ఆ గమ్య అంటది కోఇన్సిడెంట్, నానమ్మ నువ్వు అంటావు కదా ఆర్ట్ఫుల్గా పిలిస్తే. నేను అప్పుడప్పుడు అంటాను, మనం ఎవరినైనా ఒకళ్ళని ఆర్ట్ఫుల్గా తెలుసుకున్నాం అనుకో ప్రియాంక, ఏదో ఒక ఎవ్రీ విధంగా లేదు వెళ్ళిపోతుంది వాళ్ళకి మెసేజ్, వెళ్ళి వాళ్ళ నుంచి మనకు మెసేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఇది కూడా నా అనుభవమే ప్రియాంక. ఇలా నువ్వు తలపెట్టిన కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ చూసి మరి మరింత ప్రోత్సహిస్తే ఇంకొక ఎపిసోడ్ నానమ్మదంతా హార్బుల్ స్టోరీ, మరో శారద సినిమా నానమ్మది చూపెడతాను. మీరు అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోండి. చిన్న చిన్న వాటికి బెదిరిపోయి ఈ రోజుల్లో చాలా సూసైడ్లు అవి ఇవి చేసుకుంటున్నారు, చాలా టెన్షన్ అవుతున్నారు. అంతంత దూరం ఆలోచనలు తీసుకోకుండా మనకి ఏదైనా ఒక ప్రమాదం వస్తే, మనకి ఏదైనా బతకలేని స్థితి వస్తే వాట్ నెక్స్ట్ అని ఆలోచించాలమ్మా. ఆలోచిస్తే 10 నిమిషాలు కళ్ళు మూసి కూర్చుని ఆలోచించండి, మీ ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది. నానమ్మ ఎన్నో కష్టాలు, ఎన్నో అప్ అండ్ డౌన్లు, ఎన్నో సముద్ర కెరటాలు, ప్రతిరోజు సముద్రం మీద నేను స్విమ్మింగ్ చేయడం ఏదడమే, బయటకు రాలేదు. 2 years అయింది, ఒడ్డుని పడేశాడు భగవంతుడు నన్ను. మీ అందరితోటి కనెక్ట్ అవ్వడానికి లాస్ట్ నాకు ఈ వయసులో మీతో కనెక్ట్ అయ్యి, మీరందరూ నాకు మనవలు మనవరాండ్లు, అన్నలు వదినలు, అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా, మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లు నేను మీ మధుకూరి, మీ రాజమండ్రి, మీ గోదావరి ఆడబడుచుని. నన్నెంత ప్రేమగా పెట్టుకున్నారో, ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు ఏమీ పోయేది ఏం లేదు. ఈ అమ్మాయిని మనోమాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఆ భగవంతుడి గురించి ఆ లోతుకి ఏంటో తెలుసుకోండి. నాకైతే ఇంగ్లీష్ రాదు, దాన్ని ఇంగ్లీష్లోనే చెప్తుంది. ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ప్రియాంకని మనోమాయ ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీకు నచ్చితే కనుక ఇంకొక ఎపిసోడ్ మీరు కోరితే చేయడానికి నానమ్మ రెడీ. కామెంట్ బాక్స్లో రాయండి, మీకు ఇంకా నానమ్మ గురించి ఏం తెలుసుకోవాలనుందో. నానమ్మ గురించి తెలుసుకోవాలంటే 25 రీళ్ళు సినిమా అవుతుంది, 25 రీల్స్, 5 గంటల సినిమా. కానీ నానమ్మకి సముద్రం అంత బాధ ఉంటుంది కడుపులో, కానీ పైకి నవ్వుతానే ఉంటానమ్మా. ఎన్నో బాధలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో. ప్రతిరోజు అమావాస్య, నానమ్మకి పౌర్ణమి ఏ రోజుని లేదు. అన్ని అమావాస్యలు జయించుకొచ్చాను. పౌర్ణమి చంద్రుడిలా మీరు అందరూ దొరికారు, కడుపులో పెట్టుకున్నారు. ఇంత ఇలా ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, లేదు చిన్న పెళ్లికి ఫోటోలు లేవు ఆ రోజుల్లో, ఏమీ లేవు కదా. అవును అవును, పెళ్లికి ఫోటోలో ఏమీ లేవు. గుళ్ళో పెళ్లి చేశారు, ధవళేశ్వరం అని పక్కనే ఉంది, టెంపుల్లో పెళ్లి చేశారు. జనార్దన స్వామి టెంపుల్ అని కొండ మీద ఉంటుంది అన్నమాట. ఆ సైడ్ అన్ని ఎక్కువ అలాగే జరిగేవి. ఫోటోలు లేవు అసలు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే, కలర్ ఫోటోలు ఏం లేవు. బ్లాక్ అండ్ వైట్ కూడా తీయించలేదు నాకు. మీరు ఎంత యంగ్ గా ఉండుంటారంటే, అంతే 16 years, 15.5 years నాకు అప్పుడు. అప్పటి నుండి మీ ఒంటరి పోరాటమా అంటే? పాడీ ఫ్రాక్లు వేసుకునేదాన్ని, పెళ్ళి అయ్యాక కూడా నేను లంగా ఓడీలు వేయలేదు. అసలు స్ట్రెస్ తింటే నాకు అసలు భర్త చనిపోతే బాడీ 3 days దాకా దొరకలేదురా. అయ్యో,
3 days తర్వాత గవర్నమెంట్ వలలు ఉంటాయి కదా ఇనపవి, ఉమ్. అవి వేస్తే మా చేలు ఎదురుకుండానే 4 లేడీస్ పట్టుకుని ఉన్నారు ఇలాగా. అయ్యో. ఆ లేడీస్ మధ్యలో ఒక ఆయన. నాకు ఇప్పటికీ కోపం, గోపాలకృష్ణుడిలాగా వాళ్ళ కోసమే ఎందుకు ఇదైపోయారు మీరు, భార్య కానీ కొడుకు కానీ కూతురు కానీ ఉమ్. గుర్తుకు రాలేదా మీకు అనే ఒక కోపం ఇప్పటికైతే ఉంటుంది. అది ఫేస్ చేశాను కదా. కానీ తన ఇంటెన్షన్ ఆంటీ ఒకరు కష్టంగా ఉన్నప్పుడు కాపాడాలని చెప్పేసి కాపాడాలి ప్రాణాన్ని అంటే కూడా- కొంతమంది వరకు రక్షించాడు ఆయన. మమ్మల్ని కాపాడు అంటే వాళ్ళు గట్టిగా పెట్టేసుకున్నారు, ఉమ్. అలా దిగిపోయారు, అలాగ ఊబిలోంచి అలా లెగిసారు అన్నమాట. అయ్యో. మా అత్తగారు స్వతహాగా అందరు అత్తగారులకి ఏదో ఒకటి ఉంటుంది, ఉమ్. కానీ నన్ను బొట్టు కానీ గాజు కానీ మంగళసూత్రాలు కానీ కాలు చుట్లు కానీ ఏమీ తీయొద్దు, నా కొడుకు నా కాళ్ళ దగ్గరే చనిపోయాడు అనుకుంటాను. ఆ టైంలో ఆలోచన దూరం ఉంటే దూరం బాగా దూరం మెచ్చుకోవాలి, ఆలోచించారు, చాలా మెచ్చుకోవాలి. చాలా దూరం ఆలోచించి ఉమ్. ఆమె ఫస్ట్ బొట్టు నాకు పెట్టింది. ఉమ్. పెట్టి నువ్వు అసలు ఏం చేయడానికి ఇర్లేదు, తీయడానికి ఇర్లేదు అని. ఉమ్. మా ఇంట్లో అలా నా చేతుల మీద ప్రియాంక చాలా పెళ్ళిళ్ళు జరిగినాయి, చాలా మందికి చాలా చేశాను. ఇప్పుడు సభాముఖంగా మీ అందరికీ మీరు చాలా మంది అడిగారు, అందరూ కూడా నానమ్మ మీ లైఫ్ హిస్టరీ చెప్పండి, మీ చిన్నప్పుడు ఏం జరిగింది, మీరు ఇంతవరకు అబౌట్ చదివాము, మాకు బాధ అనిపిస్తోంది చెప్పండి నానమ్మ అన్నారు. మీ అందరి కోసం, మనవరాళ్ళు మనవాళ్ళు అందరి గురించి కూడా మీరు అడిగినందుకు మీ అందరి కోసం మరొకసారి సభాముఖంగా ప్రియాంక ఇంటికి వచ్చాను. ప్రియాంక నేను 12 సంవత్సరాల నుంచి ఒక పుష్కర కాలంగా ఫ్రెండ్స్. తిను ప్రియాంక. మేము క్రిమ్సన్ ట్రైడ్లో బెంగళూరులో ఉన్నప్పుడు 10 years కదా. 10 years ఉన్నాం 11 years. ఉమ్. ఉమ్. నేను 13 years. మేము వచ్చాక 2 yearsకి వచ్చావు నువ్వు. ఉమ్. అవును. ఫస్ట్ తింతో మాట్లాడింది నేనే, ఎవరు మాట్లాడలేదని తనకి గుర్తుండిపోయింది. మా అపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా ఫస్ట్ మాట్లాడేది నేనే అందరినీ. మీరు తెలుగాళ్ళ అమ్మా కన్నడ వాళ్ళు, నిన్ను కూడా అదే అడిగాను, తెలుగా కన్నడాయా అని. అవును. తెలుగు అంటే హైదరాబాదు, ఉమ్. అక్కడ కనెక్ట్ అయ్యాం ఇద్దరం. అవును. దీని పేరు ప్రియాంక, తను పిహెచ్డి చేస్తుంది, లెక్చరర్గా పనిచేస్తుంది, హయ్యర్ పొజిషన్లో ఉంది. ఈ అమ్మాయికి నాకు పరిచయం ఈ 11 సంవత్సరాల తల్లి కూతుళ్ళు బంధం అండి. ఒక ఆడపిల్లగా తనకి ఏదన్నా కొంచెం ఉన్నా సరే ఆంటీ అని నాతో చెప్తా ఉంటుంది. మేమిద్దరం కూడా పరిచయం ఎక్కడయ్యింది అంటే మనం ధనుర్మాసం కృష్ణుడు టెంపుల్కి వెళ్తున్నావు అవును. నువ్వు, అవును. ఏదో కృష్ణుడి గురించి ఏదో చెప్పొచ్చింది, నేను చెప్పాను నీకు వాకింగ్లో, ఆ. వాక్ చేస్తా ఉంటే కదా, చెప్తా ఉంటే నేను తెల్లారుజామున 4 o'clockకి నేను దీపం వెళ్తానంటే పెడతానికి రోజు వెళ్తాను వెళ్తాను అంటే డైలీ. ప్లీజ్ ప్రియాంక నన్ను తీసుకెళ్ళవా అని అవును. అడిగాను నేను. అవును. ఆ రోజు ఇలాగే అడిగాను, అవును. నిన్ను గుర్తుందా, అవును. గుర్తు. చెయ్యి పట్టుకున్నాను, అవును. ప్లీజ్ గుర్తుంది. ప్రియాంక నన్ను తీసుకెళ్ళవా, నేను కూడా దీపం పెట్టాలి. అయితే నేను 5:30 వరకు నేను కార్ దగ్గర ఉంటానంటే మీరు ఇక్కడికి వచ్చేసేయండి, అవును. 5:30 మార్నింగ్ 5:30 వరకు అవును. వచ్చేసేయండి అని చెప్పాను. నాకు కరెక్ట్ గా నువ్వు లేవండి ఆంటీ అని 3 o'clockకి అవును. రింగ్ లేపాను, ఇచ్చేదాన్ని. రింగ్ ఇచ్చాను. పాపం అవును. చాలా నిన్ను కూడా ఇది చేశారులే నిన్ను. 3 o'clock నువ్వు రింగ్ ఇవ్వడం, నేను స్నానం చేసి నా పూజా కార్యక్రమాన్ని కానిచ్చుకుని భగవంతుడిని కొలవాలమ్మా. నాదేముందంటీ, నేను ఎట్లాగో వెళ్తున్నాను, మీరు వస్తాను అంటే ఇంకా నాకు ఆ కార్లో మేమిద్దరమే, తను డ్రైవింగ్ చేసేది, ఫ్రంట్ సీట్లో కూర్చుని నేను వెళ్ళేదాన్ని, ఇద్దరం ఫస్ట్ దీపం పెట్టేవాళ్ళం. 1 month 21 days ఖచ్చితంగా చేస్తాను నేను. అవును. సంజయ్ నగర్ రాధాకృష్ణ టెంపుల్ అండి, చాలా మేమిద్దరం కూడా మా జర్నీ అక్కడ స్టార్ట్ అయ్యింది, ఇద్దరం వెళ్ళి దీపం పెట్టుకుని ఫస్ట్ దీపం ఫస్ట్ పెట్టేవాళ్ళం, దీపము సూర్యోదయం కన్నా ముందు పెట్టేవాళ్ళం వెళ్ళి. ఉమ్. సరిగ్గా నాకు అది మర్చిపోలేను. తర్వాత నేను యూకే వెళ్ళడం రావడం. మనం 21 days కంప్లీట్ చేసేసరికి మనకి పసుపు కుంకుమాలు కూడా వాళ్ళు పెట్టేసి- నీకు అవును. జాకెట్ ముక్క, అవును. కొబ్బరి బొండాలు అవును. అన్ని పెట్టి పసుపు కుంకుమ అవును. తిరుప్పావై చదివేవారు. అవును. యాక్చువల్గా శివభక్తుల్ని విష్ణు భక్తులు తక్కువ చేసి చూస్తారు, కానీ అలా లేదు అసలు. అక్కడ అదలా లేదు. లేదు అలా. మనం భయపడ్డాం గుర్తుందా అవును. లోపలికి వెళ్ళడానికి. అవును. అవును. వాళ్ళు రెండమ్మా అని కూర్చోబెట్టి పసుపు బొట్టు పెట్టి మనకు అన్ని పెట్టి పళ్ళులో పెట్టి బియ్యం పళ్ళు అవును. నిండా ఇవ్వడం అనేది ధనుర్మాసం చివరిన అలా మనకి పల్లెల్లో పెట్టి ఇస్తే అసలుకి అసలు స్వార్థకం, మనం జీవితం స్వార్థకం అనిపించింది కదా. అసలు.
అసలు ఆ ఫీలింగ్ అయితే ప్రియాంక, అవును. ఆ పుణ్యం నీదే. నిజంగా నెల రోజులు కూడా నాదేమి లేదు. ఆ దేవుడి పుణ్యం అంతా ఆజ్ఞ. నీది. నువ్వేమో హనుమాన్ చాలీసా చదువుతా అవును. టెంపుల్ చుట్టూరు తిరిగేదాన్ని. అవును. నేనేమో కృష్ణుడికి పాటలు పాడుకుంటా అవును. హ్మ్. కూర్చునేదాన్ని అలాగా. కూర్చునేదాన్ని. మన ఇద్దరం అలా అది జరిగింది. అవును. కానీ ఇన్ని ఇయర్స్‌లో నేను కూడా యూకే వెళ్ళడం, అప్ అండ్ డౌను. అవును. 6 మంత్స్ అక్కడ, 6 మంత్స్ ఇక్కడ. అలా మన ఇద్దరి జర్నీ కొంచెం గ్యాప్ వచ్చింది. ఎంత గ్యాపొచ్చినా ఆంటీ మళ్ళీ మనం ఇదే అనుబంధంతో కరెక్ట్. ఉంటాము. అది మాత్రం ఒప్పుకుంటాను కదా! ప్రియాంక. నిజంగా నిజమైన స్నేహితులైనా, నిజమైన రిలేషన్ అయినా, ఒక అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా ఆర్ట్‌ఫుల్‌గా మనం లవ్ చేస్తున్నామంటే 20 సంవత్సరాల తర్వాత కూడా అవును. ఆ ప్రేమ అలాగే వస్తుందన్నమాట. మన హ్మ్. ఇద్దరిది దీనికి అవును. ఉదాహరణ. అవును. కరెక్టే. ఆర్ట్‌ఫుల్‌గా. కరెక్టే. నీతోటి నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఫ్రీగా మూవ్ అవుతాను. నువ్వు కూడా ఇంత చదువుకున్నావని గర్వం లేదు. ఇంత జాబ్ చేస్తున్నావని. గర్వం ఏం చేసుకుంటామంటే గర్వము. మనం ఎప్పుడూ గ్రౌండెడ్‌గా ఉండాలి నేచర్. అవును. అదే నా ప్రిన్సిపల్. అదేంటో నాకు అందరూ గూడా బంగారులు చదువుకున్న వాళ్ళే, ఎడ్యుకేటెడ్సే ఫ్రెండ్సు. నాకంటే చిన్న పిల్లలు. నా ఏజ్ వాళ్ళు ఎవరు నాతో ఫ్రెండ్‌షిప్ లేదు. అందరూ చిన్న పిల్లలే నాతో ఫ్రెండ్‌షిప్. అట్లా ప్రియాంక అమ్మా, నాన్న చనిపోయారు. అమ్మా, నాన్న తర్వాత నాకు రాజమండ్రి ఎళ్ళిపోయాను. అది తలుసుకుంటేనే నాకు ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అయ్యో! ఆ! హ్మ్. ఎందుకంటే ఇప్పుడు గూడా బాధపడిపోతున్నా. మనవరాలు పేరు చెప్పేటప్పుడు నాకు ఆ అవును. ధారాపాతంగా వచ్చేస్తుంది మా అమ్మ. ఆ రూపంలో మా అమ్మని ఇచ్చాడేమో హ్మ్. భగవంతుడు అనిపిస్తది. హ్మ్. మిమ్మల్ని చాలా ఆదరిస్తున్నట్టున్నారు. కామెంట్స్ బాగా బాక్స్‌లో కూడా నేను అడాప్ట్ చూస్తాను. చేసుకున్నారు ప్రియాంక నన్ను. ఒక నానమ్మగా, ఒక హ్మ్. అత్తయ్యగా, హ్మ్. ఒక అక్కగా, హ్మ్. ఒక పిన్నిగా, ఒక బామ్మగా ఇన్ని క్యారెక్టర్‌లు ఇచ్చిన వాళ్ళకి ఎన్ని సార్లు నేను ధన్యవాదాలు తెలుపుకున్నా కూడా చాలా తక్కువే. వాళ్ళందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో హ్మ్. తొలతూగుతూ ఉండాలని ఎవ్రీ సెకను కోరుకుంటానే ఉంటాను. ఎవ్రీ సెకను. అట్లా హ్మ్. అయ్యింది. రాజమండ్రి వచ్చిన తర్వాత రాజ్‌కుమార్ గారికి నేనొక చెల్లెలినయ్యాను. వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు చేసిన పనికి భారతికి నేనొక ఆడపడుచు కింద భారతి వాళ్ళు లేరు. రాజ్‌కుమార్ గారు, భారతి కూడా చనిపోయారు. సభాముఖంగా సారీ మరొకసారి గుర్తు చేసుకున్నాను. రాజుగారు, భారతి మీరెక్కడున్నా నా మాటలు వింటారనుకుంటున్నాను ఆ లోకంలోంచి. మిమ్మల్ని ఎప్పటికీ నేను మరవలేను. ఎందుకంటే ఒక ఆడపడుచుగా భారతి చూసింది. నేను తీసుకున్న దానికి నేను న్యాయం చేశాను ఈరోజు ఈ పిల్లలకి. హ్మ్. చేశానేమో లేదు. లేదు. అనిపిస్తుంది. డెఫినిట్‌గా. వాళ్ళు ఈ స్టేజ్‌లో ఉన్నారు అంటే దాని వెనకాల మీరు ఎంత హెల్ప్ చేసుంటే. కొడుక్కి పెళ్లి చేసేసాను. హ్మ్. కోడలు ఎంబీఏ చదివిన కోడలు తెచ్చుకున్నాను. తెలివైన పిల్ల. నేనంటే చాలా ఇష్టం. హ్మ్. మేమిద్దరం అమ్మా కూతురులాగా ఉంటాం గానీ అత్తా కోడళ్ళలాగా ఉండము. మా కోడలు చాలా మంచి పిల్లొచ్చింది. అదృష్టం. మంచి పిల్ల. చాలా మంచి హ్మ్. పిల్లొచ్చింది. అలాగే అల్లుడు కూడా హైదరాబాదు. హ్మ్. గుమ్మడివెల్లి వాళ్ళది. పక్కనే హైదరాబాద్ పక్కనే. వాళ్ళు కూడా చాలా మంచి ఫ్యామిలీ. వాళ్ళకి కూడా ఇద్దరు ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. గ్రాండ్ చిల్డ్రన్ అంటే నాకు అక్కడ ఒక కూతురు, కొడుకు పాపకి. పాపకి. ఇక్కడ బాబుకి ఒక కూతురు, కూతురు, కొడుకు. కొడుకు. హ్మ్. మనవరాలు నా నక్షత్రంలో పుట్టింది. మనవడేమో వాళ్ళ తాతయ్య చనిపోయిన రోజున పుట్టాడు ప్రియాంక. హుహు. 20 రోజుల ముందు పుట్టేశాడు. హుహుహుహు. అది కృష్ణ అని భావించి మేము ఆ కృష్ణ పేరే పెట్టుకున్నాం ఆ హ్మ్. అబ్బాయికి. ఆ తల్లిదండ్రులు ఇద్దరి పేర్లు కూడా హ్మ్. మా అబ్బాయి పెట్టుకున్నట్టుగా అయిపోయిందన్నమాట. ఇక్కడ పాపకి ఇప్పుడు పెద్దదయిపోయింది. నీకు తెలుసు మీ రాయి అవును. కంటే అవును. 1 ఇయర్ పెద్దది అవును. కదా! అవును. అంతే. రాహి కంటే 1 అంతే. ఇయర్ పెద్దది. హ్మ్. అంటే టీచింగ్ సైడ్ ఉన్నావు కదా! అవును. అవును ఆంటీ. హ్మ్. నీకెందుకు ఇదంతా ఇలా చేయాలనిపించింది? ఒక మంచి పొజిషన్‌లో ఉండి హైయర్ పొజిషన్‌లో జాబ్ చేస్తా నీకెక్కడ టైం కుదురుతోంది ఇదన్నీ చేయాలని? ఈ థాట్ ఎందుకొచ్చింది నీకు? ఆంటీ ఇప్పుడు నేను టీచింగ్‌లో ఉన్నాను. నేనేం చేశాను అంటే అని నాకడిగితే, ఒక 1 ఇయర్ బ్యాక్ మీరు అడిగారనుకోండి ఇదే ప్రశ్న, నేను ఇది ఇది చదువుకున్నాను, నేను ఆర్కిటెక్ట్‌ని, నేను ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ చేశాను, నాకు 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఈ ఈ పొజిషన్‌లో ఉన్నానని టక 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 అని చెప్పేసేదాన్ని. కానీ లాస్ట్ ఇయర్ నాకొక ఇన్సిడెంట్ అయింది ఆంటీ. ఏమైంది నాన్న? ఇలానే ఏదో అంటే దేవుడు ఆ ఇన్సిడెంట్‌లో నాకేదో చెప్దాం అనుకుని ఒక మెసేజ్ అనుకుంటాడు. ఇస్తాడు.
అయితే మన ధనుర్మాసంలో మనం ఎలా కలిసామో అలానే లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాననమాట. అంటే 2023 డిసెంబర్ అనమాట ఇది. నేను ఆ దీపం పెట్టే ప్రాసెస్‌లో గుడి ముందే కాలు స్లిప్ అయ్యి నా కాలిరిగింది. కాలిరిగింది. నేను సారీ ప్రియాంక. పర్లేదండి. కొంచెం కష్టంగా ఉండింది. ఎందుకంటే నేను కూడా హెల్తీగా ఉన్నానప్పుడు. ఒక 6 మంత్స్ చాలా కష్టం. ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ అన్నారు. ఏమ్మా కాలు ఏమన్నా ఫ్రాక్చర్ అయిందా? ఫ్రాక్చర్ అయింది. కింద టిప్ బోన్ ఇరిగిపోయింది. అయ్యయ్యో దేవుడా! 2 లిగమెంట్స్ టేర్ అయ్యాయి. మామూలుగా లిగమెంట్ టేర్ అవుతే ఫ్రాక్చర్ అవ్వదు. ఫ్రాక్చర్ అవుతే లిగమెంట్ టేర్ అవ్వదు. కానీ నాకు అన్ని కాంప్లికేషన్స్ ఒకటే దగ్గర వచ్చాయన్నమాట. అది నేను హెల్తీగా ఉండేసరికి టైం పట్టింది కోలుకోవటానికి కూడా. ఆ టైం నేను అందుకే ప్రతి వీడియోలో కూడా నువ్వులు ఎక్కువ తినండి, కాల్షియం ఉంటుంది, పాలు తాగండి, నువ్వులు తినండి, బెల్లం ఐరన్ ఉంటుంది, ఇవన్నీ చెప్తా ఉంటాను టిప్పులు. అవి కూడా కనెక్ట్ అయినాయి అందరికి. అయితే ఆ 6 మంత్స్ నాకు టైం ఇచ్చిందండి. ఏంటి అంటే నాది నేను రెసిప్రొకేట్ కావటానికి. అసలు ఏంటి నేను ఒక పరుగులో ఉన్నాను. అంటే మిడిల్ క్లాస్ లో మనం మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు జాబ్ అప్పుడు అదే అంటే జాబ్ లో అన్ని ఇయర్స్ జాబ్ పొద్దున్న లేస్తే 7 గంటలకల్లా 7 గంటల వరకు అన్ని డబ్బాలు ప్యాక్ చేసుకొని ఇంట్లో అందరం పరుగులు అనిల్ పక్కని, నువ్వు పక్కని, రాఖీ పక్కని. న్యూక్లియర్ ఫ్యామిలీ ఇప్పుడు ఉన్న ముగ్గురమే. మళ్ళీ ఏ రాత్రికో వస్తాము, అలసిపోయి పడిపోతాము. అయితే ఆ 6 మంత్స్ బ్రేక్ వచ్చేసరికి ఏమైపోయిందంటే అసలుకి నాకేం కావాలి అసలుకి, ఇదా నాకు నా లైఫ్, నాకు ఇది ఏం చేస్తే ఆనందం ఇస్తుంది అని ఆలోచించుకోవడానికి నాకు టైం దొరికింది. అప్పటి నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇదంతా నాకు హ్యాపీనెస్ ఇవ్వదు. అవును, మనం అంతా మిడిల్ క్లాస్ లో నుంచి వచ్చాము. పని చేస్తే కానీ మనకి కష్టం తెలుసు. ఒక నెల గడవదు, పని చేసుకుంటే కానీ నెల గడవదు. కానీ ఇదేనా మనం ఈ జన్మలో, మనకి ఈ జన్మ వచ్చింది కదా, దేవుడు ఇచ్చారు కదా, ఏదో ఒకటి సాధించాలి కదా, కెరియర్ ఉండి మంచి పొజిషన్కి వచ్చి అంతేనా కావాలి, నాకేం కావాలని ఆలోచిస్తే ఏదో ఒకటి ప్రజలకు చేయాలనిపించింది. సరే మనమా ఇప్పుడు ఎక్కువ డబ్బులుండి ప్రజలకు ఏదైనా ఎన్జిఓ స్టార్ట్ చేసి, లేకపోతే ఏదైనా వేదిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఆ విధంగా మనం హెల్ప్ చేసే పొజిషన్లో లేము. మనం ఏం చేయగలుగుతాము అసలుకి, నా దగ్గర ఏముంది, నేనేమి ఇవ్వగలుగుతాను ప్రజలకి అని ఆలోచించాను. నేను ఒకటే ఆలోచించాను, 15 ఏళ్ళ నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను, అకాడమిక్స్ ఫీల్డ్లో ఉన్నాను, రీసెర్చ్. నా సబ్జెక్టు అని కాకుండా వేరే సబ్జెక్ట్ అయినా ఎప్పుడు ఏదైనా చదువుతూనే ఉంటాను. నా దగ్గర జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంని నేను పంచుకోగలుగుతాను. నా దగ్గర అడ్డం వచ్చాను. చెప్పండి. ఆస్తిని తీసుకోవచ్చు, ఎవరిదైనా ఏమైనా తీసుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని ఎవరు తీసుకోలేరు. ఆ సరస్వతి కటాక్షం నీకు భగవంతుడు ఇచ్చాడు, దేవుడి దయ. అలా ఆలోచించాను. కానీ అప్పుడు కూడా ఇమ్మీడియట్గా నేను యూట్యూబ్ అనుకోలేదు. నేను అస్సలు నేను ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నాను. మా కాలేజ్ కూడా సపోర్ట్ చేశారు. ఒక 3 మంత్స్ లీవ్ ఇచ్చి దాని తర్వాత పార్ట్ టైంకి వెళ్ళి మళ్ళీ నేను ఫుల్ టైము అలా కుంటూనే వెళ్ళిపోయాను రోజు. డ్రైవింగ్ కూడా అంటే ఆటోమేటిక్ కారు అదొకటి, ఇంకా దయ వల్ల లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి అలానే ఒక లెగ్ పని చేయకపోయినా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయేదాన్ని. క్లాసులు తీసుకోవాలి. బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే పిల్లలందరూ 20 years ఏజ్ ఉంటారు, చిన్న పిల్లలు కూడా కాదు. వాళ్ళు అడిగే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. క్లాసెస్ ఇట్లా చిన్నగా 45 minutes ఉండవు ఆంటీ, 3 hours ఉంటాయి. స్టూడియోస్ ఉంటాయి మాకు, 3 hours. కాకపోతే నాకు కొంచెం ఏంటంటే స్టూడెంట్స్ కూడా నాకు తెలుసు కదా, అండ్ కాలేజ్ కూడా నాకు తెలుసు, కొంచెం కూర్చున్న దగ్గర నుంచి మేనేజ్ చేసుకునేలాగా. ఇప్పుడు ఇంకా మనకి టెక్నాలజీ వచ్చేసింది, ప్రొజెక్టర్ లో కూర్చున్న దగ్గర నుంచి అన్ని ఆన్ చేసుకోవచ్చు కాబట్టి అలా ఎలాగో నేను మేనేజ్ చేసుకున్నాను. కానీ ఒకటే థాట్ మైండ్ లో, ఇదేనా నీకు కావాలి, ఇదేనా నువ్వు చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇదే కంటిన్యూ చేయాలనుకుంటున్నావు, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీకు ఇంకేదో చేయాలనిపిస్తుంది కానీ నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి అని. సరే నాలెడ్జ్ షేర్ చేసుకుందాము అంటున్నాను, కానీ నేను ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, నేను పాఠాలు చెప్తున్నాను, ఆల్రెడీ నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాను, కానీ ఇంకా ఏ విధంగా నేను ఉపయోగపడతాను నేను సొసైటీకి అని అలా ఆలోచించాను. ఒక రోజులో అయ్యే నిర్ణయం కాదు ఇది. అలా మళ్ళీ ఇంకొక 6 months అలా ఆలోచించుకున్నాక దాని తర్వాత ఒకసారి ఇట్లానే చూస్తూ ఉంటే అవును అసలుకి
నేను చదువుకుంది ఆర్కిటెక్చర్, ఆ! బ్యాచిలర్స్ ఆఫ్ ఆ! ఆర్కిటెక్చర్. నాకదే. దాంట్లో నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఎప్పుడు నిన్ను ఏం చదువుకున్నావు అని కూడా అడగలేదు నేను. ఆ! ఆర్కిటెక్ట్‌ని నేను. ఆ! కానీ అది నేను చెప్తూనే వచ్చాను 15 ఏళ్ల నుండి. హ్మ్. కానీ సొసైటీకి కావాల్సింది ఇదా? ఆ పాఠాలు చానా ఉన్నాయి. బుక్స్ ఉన్నాయి. ఎంతోమంది రాసారు. ఎన్నో హ్మ్. ఎన్నో విధాలుగా ఆన్‌లైన్‌లో అంత ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మనకి ఇన్ఫర్మేషన్ దేని గురించి లేదు. అసలు మనం ఎవరం? మనం ఎక్కడి నుంచి వచ్చాము? మన సనాతన ధర్మం అంటే ఏంటి అసలకి? మన మన తరతరాల నుంచి వచ్చే మనం ఆచార్యం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? పూజ చేయాలి అంటే రిచువల్ లాగా అన్నీ అవును. చేస్తాము. కానీ దానికి అర్థం ఏంటి? మనం ఎందుకు చేస్తాము? దానివల్ల మనకయ్యే బెనిఫిట్ ఏంటి? అదే నీ మాటకు అడ్డం వచ్చాను. హ్మ్. తాత్పర్యం తెలిస్తేనే గదా పద్యం హ్మ్. చదవాలి. హ్మ్. తాత్పర్యమే తెలియకుండా పద్యం చదవడం వల్ల అవును. ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేది ఒకటి అందరికి అర్థమవుతుంది. కానీ దాని మూలం ఏంటి? దాని ఏర్లు అవును. నీకు అవును. దాని ఇంగ్లీష్‌లో ఆ! రూట్స్‌లోకెళ్ళాలి. రూట్స్ అని దాని మీరంటున్నారు. రూట్స్‌లోకెళ్ళాలి. తెలుగులో నేను ఏర్లు అవును. అంటున్నాను. అవును. ఆ లోతుకెళ్ళి ఆ ఏర్లు మనకి ఏం జరిగింది అన్నది అవును. నువ్వు అవును. చేస్తున్నావు ఇప్పుడు. అంటే అది ఫస్ట్ నాకు ఆలోచన వచ్చింది. కానీ నాకు తెలీదే. హ్మ్. ఎందుకంటే నేను మిడిల్ క్లాసు, ఈ జాబ్ చేసుకునే అమ్మాయినే. నాకు తెలిసింది కొంచెం కొంచెమే. దాని తర్వాత నేను చదవటం స్టార్ట్ చేశాను. అప్పటికి నేను ఇలా యూట్యూబ్ చేస్తాను, నేను అందరికి చెప్తాను అని అనుకోలేదు. కానీ ఆ ప్రశ్నలు నా మైండ్‌లో వచ్చేసరికి నేను ప్రశ్నించటం నా 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 కోసం ప్రశ్నించటం మొదలుపెట్టి నేను రీసెర్చ్ చేశాను. నేను ఇవన్నీ చదివేసరికి అరే! ఇదంతా నేను చదువుతున్నాను. సరే నేను రీసెర్చ్‌లో ఉన్నాను కాబట్టి నేను చదవగలుగుతున్నాను. కానీ అందరికీ ఈ రోజు రేపు ఆ టైం ఉండట్లేదు కదా! అందరిది బిజీ లైఫ్. మరి ఇదంతా కండెన్స్ ఇంతింత పెద్ద పెద్ద పురాణాలున్నాయి. వాల్యూమ్స్ ఉన్నాయి. నాకే ఒక భగవద్గీత చదవటానికి 3 నెలలు పట్టింది అసలకి. ఎందుకంటే చానా కష్టం అది. అది నావెల్ లాగా ఇలా చదవలేము మనము. ప్రియాంక నీ మాటకు అడ్డం వచ్చాను. చెప్పండి. నాకు భగవద్గీతలో మొన్న సర్టిఫికేట్ వచ్చింది. భగవద్గీత ఆన్‌లైన్ క్లాసులు చేశాను. కంగ్రాచ్యులేషన్స్ ఆంటీ. కొత్త ఇంటికొచ్చేటప్పుడు సర్టిఫికేట్ వచ్చింది. మా కంగ్రాచ్యులేషన్స్. మనవలైతే ఎంత ఖుషిగా ఫీల్ అయిపోయారో. ఈ వయసులో కూడా మా నాన్నమ్మకో సర్టిఫికేట్ వచ్చింది. ఏ చాలా సంతోషం. భగవద్గీతలో భగవద్గీత చదువుతున్నాను ఆన్‌లైన్ హ్మ్. క్లాసులు. హ్మ్. మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హ్మ్. చదువుతుంటే. మరి మీకు తెలిసుంటుంది. హ్మ్. ఎందుకంటే అది హ్మ్. చదివి మనం అర్థం చేసుకోవాలి అంటే ఎంత డెప్త్ అంత ఉంటుందో ఈజీ అది. కాదు ఈజీ కాదు. భగవద్గీత అనేది మరి ఇంత అర్థం టైం చేసుకోవడం. అందరికి ఉంటుందా? ఉండట్లేదు. ఉండదు. అందుకొరకని నేను ఏదైనా 5 దాన్ని నిమిషాల్లో అయిపోవాలి. దాన్ని చిన్నగా ఆ! అది వాడుక భాషలో అందరికి అర్థమయ్యేలాగా. ఇప్పుడు మనము వచ్చే జనరేషన్ ఎలా ఉంటున్నారు అంటే అన్ని చాలా క్వెషన్స్ అడుగుతారు. సైంటిఫిక్‌గా అయ్యో! ఈ అడుగుతారు. జనరేషన్‌లో అసలు ఆన్సర్‌లే చెప్పలేకపోతున్నామమ్మా. ఆ! దీనికి నాకు ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ హెల్ప్ అయింది ఆంటీ. ఛానెల్ ఎందుకు చేశాను అంటే, మన జనరేషన్ మన తరం అయిపోతోంది. సరే ఎంతో కొంత మనకి ఆహ్, మా అమ్మమ్మల నుంచి ఇంకా ఇప్పుడు బుక్స్ ఉన్నాయి కాబట్టి తెలిసింది. హ్మ్. కానీ వచ్చే జనరేషన్ సంగతేంటి? మన సనాతన ధర్మం గురించి వాళ్ళకెలా తెలుస్తుంది? పోనీ గ్రంథాలున్నాయి. కానీ ఇప్పుడు టైం ఉందా వాళ్ళకి చదవటానికి? లేదు. ఓపిక ఉందా? ఆర్ ఇంట్రెస్ట్ అయినా ఉందా? అయితే ఇప్పుడు వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి సైంటిఫిక్ ద్వారా రీజనింగ్ అడుగుతారు. ఇప్పుడు ఏ జనరేషన్ అయినా. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్నాను. నేను ఎప్పుడైనా 20 ఇయర్స్ పిల్లలకి పాఠాలు చెప్తాను కాబట్టి వాళ్ళు ఎలా థింక్ చేస్తారు? వాళ్ళు ఎలా నీకు ప్రశ్నిస్తారు? తెలుస్తుందది. తెలుస్తుంది హ్మ్. కాబట్టి. అయితే ఇప్పుడు నా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నాకు హెల్ప్ అయిందనమాట. హ్మ్. నేను ఇది మన గ్రంథాలు చదివి, ఇటువైపు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ రెండిటిని కొంచెం మ్యాచ్ సమన్వయం చేసి చేసి ఆ రెండిటిని ఒక ప్రాక్టికల్ వేలో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా అందుకోసమని వెరీ గుడ్ ఐడియా. నిజంగా ఆలోచన నీ ఆలోచన నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. మంచి ఆలోచన. అంటే కొంచెం కష్టమైన దారే ఆంటీ. ఎందుకంటే ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కాదిది. కాదు. ఇది అంత తొందరగా అందరూ రీచ్ అవ్వదు గమ్మున రీచ్ జనంలోకి అవ్వదు. అవ్వదు. అంత తొందరగా హ్మ్. యాక్సెప్ట్ చెయ్యరు. చెయ్యరు. కానీ ఇప్పటికైతే నేను పట్టుదలతో అనుకుంటున్నాను ఖచ్చితంగా సాధిద్దామని. 1 ఆర్ 2 ఇయర్స్‌లో మంచి నీ ఛానెల్ ఒక రేంజ్‌కి వెళ్ళాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. వెళుతుంది. అందరికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. అలాగే నానమ్మ నా ఛానెల్‌లో 10 కంట్రీస్‌లో చూస్తున్నారు. హ్మ్. వాళ్ళకి కూడా మరి ఒక మెసేజ్ చెప్పు నువ్వు వాళ్ళు. ప్లీజ్ అండి. ఎస్పెషల్లీ అబ్రాడ్‌లో ఉన్న ఆ! వాళ్ళకి. ఇంగ్లీష్‌లోనే చెప్పు. వాళ్ళకి అర్థమవుతుంది బాగాను. Especially people who are in abroad, we are surrounded by other cultures and we always look towards the west, and in this perseverance of schooling system we forget our roots. So I think it is very essential for our children, especially the coming generations, to know where we are from and
మనకెంత కుదిరితే అంత సైంటిఫిక్‌లో చెప్పగలుగుతాము. అంటే మొత్తం చెప్పలేకపోతామండి. ఉన్న సారాంశం మొత్తము ఎందుకంటే అంత జ్ఞానం మనకి లేదు. ఋషులు మునుల్లాగా మనం అంత రిసర్చ్ చేసిన వాళ్ళం కాదు. మన ద్వారా ఎంత అవుతే అంతే చెప్దాము. కానీ అలాగే అబ్రాడ్లో చూస్తున్న 10 కంట్రీల్లో కూడా నానమ్మని ఎంతలా ఆదరిస్తున్నారో అలాగే మరి ప్రియాంక కూడా చెప్పేటువంటి భక్తి మాటలు సనాతన ధర్మం గురించి మరి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రియాంకని కూడా సపోర్ట్ చేయమనిగా నానమ్మ కోరుకుంటోంది. నాది చిన్న ఛానల్ కాబట్టి మీరు మనోమయ అని సెర్చ్ చేస్తే ఇప్పట్లో దొరకదండి. అందుకొరకు నేను మనోమయ ఐడీని నేను రాసి పెడతాను. ప్లీజ్ ఆ ఐడీ సెర్చ్ చేసి మీకు ఛానల్ దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ వచ్చే జనరేషన్‌కి మీ పిల్లలకి ఖచ్చితంగా చూపించండి. నావన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయండి. అందరికీ అర్థమయ్యేలా ఎస్పెషల్లీ మీకు అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. ప్లీజ్ ఆదరించండి. మన సనాతన ధర్మంని, మన రూట్స్‌ని అందరూ మర్చిపోయేలా కాకుండా అందరికీ చాటి చెప్దాం. థ్యాంక్ యూ. తను ఒక మంచి సంకల్పం పెట్టుకుంది భగవంతుడి గురించి. ఆ సంకల్పాన్ని మీరందరూ కొంచెం ప్రోత్సహించి మనోమాయ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఇక్కడ 4 రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ అందరికీ కూడా ఇంగ్లీష్ మీకు అందరికీ ఎంతో అంతో వస్తూనే ఉంటుంది నానమ్మకి తప్ప. కానీ మీరందరూ అర్థం చేసుకుని ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నేను 2 షార్ట్లు పెట్టాను ప్రియాంకతోటి. అది సెర్చ్ చేస్తే లింక్ అక్కడే ఉంటుంది మనోమాయ అని. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి నానమ్మకు కూడా ఎలా సపోర్ట్ చేశారో ప్రియాంకను కూడా అలాగా ఎంకరేజ్ చేయవలసిందిగా మీ నానమ్మగా నేను మీ మధుకురి మీ నానమ్మగా అడుగుతున్నాను మరొకసారి. థ్యాంక్ యూ అండి. సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ అండి. కావాలంటే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేసుకుందాం. ధన్యవాదాలు.